అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము పడుకుంటున్నాం మీ కార్ షెడ్లో. మరి శ్రీని గారు మీద ఉన్నారు. శ్రీని గారికి ఏం జరిగినాయి యాజ్ ఎ వైఫ్, ఆయన చిల్డ్రన్గా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ మేమేనండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు మా సెక్యూరిటీ అలాగే ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఆయనకి ఏం జరిగినాయి, అది ఏ రకంగా టర్న్ అయినే ప్రాబ్లం ఫేస్ చేసింది మేమే. కాబట్టి దయచేసి ఇమీడియట్గా హౌస్ని చెక్ చేసి శ్రీని గారితో పాటు మాకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని నేను మీడియా ద్వారా పోలీసులకు తెలియజేస్తున్నానండి. స్నానం కూడా చెప్తున్నాను. ఇప్పటికే 10 రోజులు అయిందండి. మేము చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పటికేనే శ్రీని గారికి చాలా గట్టిగా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనేది తెలియజేయాలి. లేదు అంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఏమి నాకు ఏమీ చెప్పలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కానీ నా రిక్వెస్ట్ ఒకటేనండి, మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. రేపు మా లైఫ్లో ఎలా టర్న్ అవుతాయో కూడా మాకు తెలియదు. ఒక రకమైన ప్రాబ్లంలో నా పిల్లలు నేను కూడా ఉన్నాం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో జగనన్నకి ఇమీడియట్గా శ్రీని గారి మీద ప్రెషర్ ఇచ్చి మా సమస్యని పరిష్కరించాలనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా మేము తీసుకొని వెళ్ళి పిల్లలకి అందరికి కూడా ఇంట్లో ఉంచాలి అనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా ముందు నుండి అదే చెప్తున్నామండి. ఎప్పుడు నా నోటితో నేను చెప్పలేదు సార్. రిలేటివ్స్ ఏదో వెళ్ళారు, వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పాను. మా రిలేటివ్స్ కూడా నాకు ఎట్లాంటి డిమాండ్స్ లేవు అని చెప్పాను. అవి డిమాండ్లేని ఆ దువ్వాడ శ్రీధర్ వాళ్ళ తమ్ముడు క్రియేట్ చేసి 4 అయిపోయి 1 ఉందని ఒక డ్రామా ఆడారు. ఆ రోజే చెప్పాను, మీడియా ముందుకు వచ్చి వాళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పాను. నేనేమీ కోరలేదండి, నాకు ఎలాంటి అవసరాలు. వాళ్ళు మాట్లాడుతూ దువ్వాడ వాణి గారు మాకు ఇక్కడ పలాస వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఏది ఉండొద్దు, ఎవరితో ఉండాలనుకుంటే పలాసలో ఉండాలి. నేను అన్నానండి, నా పరువుకు సంబంధించింది ఇక్కడ ఇల్లు కానీ అసెట్స్ కానీ అన్నీ కూడా ఈ అసెట్స్ అనేవి నా ద్వారా డెవలప్ అయ్యారని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాధురి. యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను. నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి. ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి. దువ్వాడ వాణి అనే ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివల్ మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీని గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా? నేను థ్రెట్ చేశానా? ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి? నా వల్ల థ్రెట్ ఉందా? సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఈ ఇల్లే కావాలి, ఇక్కడి నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది. సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థిసం ఆచార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారో, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట, అది నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు.
కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటుందా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీను గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇదే ఇల్లు కావాలి, ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపడలేదు నేను శ్రీను గారు నాకు డబ్బులు ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నానని. కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు. అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 lakhs ఒకటి, ఇది కూడా 50 lakhs, ఇది 450. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పడానికి కాదు. ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా, సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి. సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను, నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి. దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.